హల్లెలూయా. మేము చాలా సంతోషిస్తున్నాం. చిన్న పరిచారకుడిగా ఉన్నవాడు ఈ రోజున టీవీల్లో వాక్యం చెప్పేవాడు అయ్యాడు. కారణం ఏంటంటే అబ్బాయికి ఉన్న అతిశయం ఏంటంటే బలహీనుల మధ్య నేను రక్షింపబడ్డా, వారి ద్వారా నేను రక్షింపబడ్డా, కాబట్టి వారు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు. మరి కాబట్టి ఎప్పుడు కూడా సొంత అన్నంలాగా మమ్మల్ని ఫీల్ అయిపోయి మాతో మమేకమై ఉంటాడు. అందుకు మేము ఎంతగానో అబ్బాయికి పెద్దవారమైనా దీవెనలు తెలియజేస్తూ అంత మంచి మనసు ఇచ్చినందుకే మేము మా తరపున అబ్బాయికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ బలహీనుల మధ్య రక్షింపబడి ఒక గొప్ప సేవకుడై మరి సంఘాన్ని కట్టుకొని అనేక మంది విశ్వాసం రక్షిస్తూ అనేక అద్భుత కార్యాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తనను ఎన్నుకున్న వారిని అన్నడూ కూడా విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 91వ అధ్యాయంలో, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని కనిపించను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని కనపరచను. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి అతన్ని తప్పిస్తూ ఉన్నాడు అనేక ప్రమాదాల్లో నుండి. దేవుని నామాన్ని వెలిగినవాడుగా ఉన్నాడు కాబట్టి అనేక చోట్ల మరి తమ్ముడైన తిమోతిని ఒక సేవకుడిగా కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకై అతని సేవ ఇంకా అభివృద్ధి చెందాలని సంఘం కోసం, తన కుటుంబం కోసం ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా ఎదురు కాకుండా ఆ సాతాను యొక్క శోధన నుండి తప్పింపబడి విజయాన్ని పొంది ఈరోజు నిలబడి గొప్ప సాక్షిగా నిలబడే గొప్ప సాక్ష్యం చెప్పారు. కాబట్టి పరలోకం వరకు వెళ్ళి దేవుని మహిమను చూసి వచ్చారని సాక్ష్యం మనం చదివాం. కాబట్టి దయచేసి మనం చేయాల్సిన పని అంటూ ఒకటి, ఇంకా తన కోసం, తన పరిచయం కోసం, తన ఆరోగ్యం కోసం, తన ప్రయాణాల కోసం ప్రార్థన చేసి ఇంకా అనేక మందిని రక్షించడానికి మనం సహాయకులుగా ఉండి ప్రార్థన చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి చిన్న సాక్ష్యాన్ని నాకు ఇచ్చినందుకై మరొకసారి తమ్ముడైన తిమోతికి నా ప్రత్యేకమైన దీవెనలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్షుల వారికి కూడా నా దీవెనలు తెలియజేస్తూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.